రుణమాఫీకి ఇచ్చిన డబ్బుల కంటే ఫ్లెక్సీలు ప్రచారాలు పాలాభిషేకాలకే ఎక్కువ అయ్యాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు తేలిపోయాయని అన్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం నవ్వుల పాలైందని పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచకపోగా తగ్గించారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెప్పపాటు కూడా కరెంటు పోలేదని తెలిపారు. బస్సులు ఉచితంగా ప్రయాణం చేయించాల్సి వస్తుంది, తిప్పాల్సి వస్తుందని చెప్పి బస్సులే తగ్గించారు. సగానికి పైగా బస్సులు అని చెప్పి మహిళలే శాపనార్థాలు పెడుతున్నారు ఒకవైపు. ఇంకొక వైపు మగవాళ్ళు మేము అవసరం ఉండి బస్ కిరాయి తీసుకొని పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పోదామన్న అవకాశం లేని పరిస్థితులు మాకు వచ్చినాయని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. పేరుకు పథకం అమలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ పెద్ద కుట్ర చేస్తున్నారు. దాంట్లో అదొకటి తేలిపోయింది. ఇక ఉచిత కరెంటుకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుకే చాలా స్పష్టంగా చెప్పిర్రు ప్రజలు, మహిళలందరూ. వారు ఎదురుగా 300-400 మంది మహిళలు ఉంటే ఉచిత కరెంట్ వస్తుందా అంటే అందరికందరూ ఏకగ్రీవంగా రావట్లేదు అనే మాట చెప్పినారు. కానీ ఆయన చాలా తెలివిగా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు ఇతరులను కోప్పడి వెళ్ళిపోయిండు, వాళ్ళ మీద నెపం పెట్టేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిండు. ఉచిత విద్యుత్తుకు మున్సిపల్ అధికారులకు ఏం సంబంధం? మోకాలికి బోడిగుండికి మూడేసే ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక నిన్న రుణమాఫీకి సంబంధించి పెద్ద జోక్ లాగా ఉంది. వాళ్ళు చేసిన రుణమాఫీ డబ్బుల పైసల కంటే వాళ్ళు ఫ్లెక్సీల హడావుడి, వాళ్ళ పాలాభిషేకాల హడావుడి ఖర్చే ఎక్కువైనట్టు రైతులు మాట్లాడుకుంటున్నారు.